హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఒక న్యూ టాపిక్ తీసుకొచ్చాను. అదేమిటంటే మిల్కీ బాత్ సోప్, డేజాయ్ మిల్కీ బాత్ సోప్ అండి. ఈ మిల్కీ బాత్ సోప్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే దీని యొక్క నాణ్యత చాలా విలువైంది, చాలా యూస్ఫుల్గా ఉంది. కాబట్టి నేను దీన్ని మీకు అందరికీ షేర్ చేసుకోవాలని తీసుకొచ్చాను. దీంట్లో మనకి కావలసిన పదార్థాలు ఏంటి? అలోవెరా మరియు ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ మరియు ఆల్మండా. ఇవి అన్ని క్వాంటిటీ 20 మిల్లీగ్రామ్స్తో మనకి ఇందులో కూడి ఉన్నాయి. దీంట్లో మళ్ళీ 78% TFM గ్రేడ్తో కలిగి ఉంది ఈ సోప్ మనకి. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ డేజాయ్ని చూపిస్తున్నానంటే దీని యొక్క నాణ్యత గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మీతో అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది డేజాయ్ మిల్కీ బాత్ సోప్ ప్లస్ నేను అదర్ ప్రోడక్ట్కి సంబంధించిన సోప్ రెండింటిని తీసుకున్నాను. రెండు గ్రేడ్ 1 సోప్స్ అయినప్పటికీ కూడా దీంట్లో డిఫరెంట్ ఏంటనేది నేను చూపిస్తాను. మార్కెట్లో మనకు దొరికే గ్రేడ్ 1 సోప్తో నేను మన డేజాయ్ సోప్తో నేను కంపేర్ చేసి చూపిస్తున్నాను మీకు. దీనికి గాను నేను ఒక బెటాడిన్ ఆయిల్ డ్రాప్స్ వేసి నేను ఈ సోప్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఆ వీడియో ద్వారా నేను ఒకసారి చూస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది డేజాయ్ మిల్కీ బాత్ సోప్ అండి. అందరూ వాచ్ చేయండి, టిల్ ఎండ్ వరకు వాచ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను గ్లాసెస్ తీసుకున్నానండి, దాంట్లో హాఫ్ ఆఫ్ ది వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇలా వేసి మీరు ఏదైతే సోప్ వాడుతున్నారో ఆ సోప్కి డేజాయ్ బాత్ సోప్కి మీరు డిఫరెంట్ చూడొచ్చు. ఇందులో నేను 2 to 3 డ్రాప్స్ బెటాడిన్ వేస్తున్నాను. వీటిని రెండింటిని చక్కగా ఈక్వల్గా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీతో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం సోప్స్ తీసుకున్నామో ఆ సోప్స్ని అందులో వేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏ సోప్స్ తీసుకున్నారో ఇప్పుడు ఆ సోప్స్ రెండింటిని వేయండి. ఇప్పుడు నేను డేజాయ్ మిల్కీ బాత్ సోప్ను ఒక గ్లాస్లో వేస్తున్నానండి. అదర్ గ్లాస్లో ఇంకొక ప్రోడక్ట్ గ్రేడ్ 1 సోప్ అయినప్పటికీ దాన్ని కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి రెండింట్లో సోప్లో అదర్ ప్రోడక్ట్లో ఏంటంటే TFM అనేది 73 వరకు ఉంటుందండి. మన దాంట్లో మాత్రము డేజాయ్ సోప్లో మాత్రము 78% TFM ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సోప్ ఎంత క్వాలిటీ అనేది ఆయుర్వేదిక్ అయినది అనేది మనకు లైవ్గా మనము ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఈక్వల్ క్వాంటిటీతో రెండింటిని షేక్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు ఏదైనా డూబ్గా అనుకోవచ్చు కాబట్టి ప్రత్యక్షంగా లైవ్గా ఒకసారి నేను మీకు చూపించడంలో ఆంతర్యం ఏంటంటే ఈ సోప్ క్వాలిటీ క్వాంటిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఆయుర్వేదిక్తో కూడి ఉంటుంది. ఎటువంటి అదర్ కెమికల్స్ లేకుండా మనకు తయారై ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఈ సోప్ కనుక నచ్చినట్లయితే నా నంబర్కి కామెంట్ చేయండి. నాతో ఒకసారి షేర్ చేసుకుంటే నేను మీకు ఆ సోప్స్ కావాలన్నట్లయితే నేను మీకు సెండ్ చేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఏ విధంగా మనకి చేంజ్ అవుతున్నాయి అనేది లైవ్గా మనం ఇక్కడ నా వీడియో ద్వారా చూడొచ్చు. చూడండి, రెండింటిని ఈక్వల్ క్వాంటిటీతో నేను షేక్ చేస్తున్నాను, కలుపుతున్నాను. ఎలా వాటర్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది అంటే ఫ్రెండ్స్, మనము మన ఫేస్ పైన కానీ మన బాడీ పైన కానీ అప్లై చేసినప్పుడు మన సోప్ ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి యూజ్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఒకసారి మీరు ఈ సోప్ని వాడి చూడండి. వాడి చూస్తే మీకే తెలుస్తుంది ఏ విధంగా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఏ విధంగా చేంజ్ అయ్యాయో. ఇప్పుడు నేను ఈ సోప్ని బయటకు తీస్తున్నాను.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు మన డేజాయ్ సోప్తో ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా అయ్యాయి, అదర్ గ్రేడ్ 1 సోప్తో కూడా వాటర్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మీరు లైవ్గా చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఏంటంటే దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే అదర్ ప్రోడక్ట్ సోప్ ఎంత ఉందో దానికంటే తక్కువ రేటుతో మనకి ఈ డేజాయ్ సోప్ మనకి లభ్యమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.